భగవంతుని సాక్షిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను నమ్ముకొని పనిచేసిన నాయకులకు న్యాయం చేశారా? మొదటి సంతకం ఆ దేవాలయ నామినేటెడ్ పదవుల నుండి ప్రారంభమైందా? ఫస్ట్ సంతకం నేను వెంకటేశ్వర గారికి సైన్ చేస్తానని చెప్పడం జరిగింది. ఏదైనా పోస్ట్ నామినేటెడ్ ఇస్తే నగరంలో ప్రసిద్ధిగాంచిన మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం అదరహో అనిపించేలా సాగిందా? పాలక మండలిలో చోటు దక్కించుకుందెవరు? చైర్మన్ గా ఆయనకే పట్టడం కట్టడం వెనక అసలు కారణాలేమిటి? కొలువైన నూతన పాలక మండలి ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. గ్రేటర్ హైదరాబాద్ లో పద్మారావు నగర్ స్కందగిరి దేవాలయం తర్వాత మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కోరిన కోరికలు తీర్చే స్వామిగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసిద్ధిగాంచారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తుంటారు. ప్రసిద్ధిగాంచిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో నూతన పాలక మండలి కొలువు తీరింది. 7 మందితో నూతన పాలక మండలిని నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. శుక్రవారం శుభముహూర్తాన పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఆండాలు, ఈవో అరుణల సమక్షంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సారథ్యంలో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉండడంతో తన గెలుపు కొరకు కృషి చేసిన నాయకులకు ప్రాధాన్యతను కల్పించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తలుగా అవకాశాన్ని కల్పించారు. పాలక మండలిలో రేపాల వెంకటేశ్వర్లు, నరసింహరావు, రామ్మోహన్ పరమేష్, పద్మజ, బాలరాజ్, శ్రీనివాస్ ముద్రాజులకు అవకాశం కల్పించారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఆలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మను నియమించారు. సభ్యులంతా ఏకగ్రీవంగా రేపాల వెంకటేశ్వర్ను చైర్మన్ గా ఎన్నుకున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యవేక్షణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ధర్మకర్తల కుటుంబ సభ్యులు సందరి మధ్య అట్టహాసంగా జరిగింది. ఎమ్మెల్యే శ్రీ గణేష్ గెలుపు కొరకు రేపాల వెంకటేశ్వర్లు చేసిన కృషి ప్రశంసనీయంగా నిలిచింది. కష్టపడి పనిచేయడంతో పాటు ఏమాత్రం మొహమాటం లేకుండా ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ గెలుపు కొరకు రేపాల వెంకటేశ్వర్లు రాత్రింబవళ్లు పనిచేశారు. ఆయన కష్టాన్ని గుర్తించిన శ్రీ గణేష్ నామినేటెడ్ పదవుల్లో మొదటి సంతకం రేపాల వెంకటేశ్వర్ల కొరకు కేటాయిస్తానని హామీ ఇవ్వడంతో పాటు ఇచ్చిన హామీ ప్రకారం రేపాల వెంకటేశ్వర్లను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ గా నియమించి ఎమ్మెల్యే తన వాగ్దానాన్ని నిలుపుకున్నారు. ప్రచారం చేసి ప్రతి ఒక్కరికి పాంప్లెట్స్ ఇచ్చి ప్రతి ఒక్కరికి నా గురించి కాంగ్రెస్ పార్టీ కూడా వివరించడం, చాలా మందికి రీచ్ కాగలిగినామంటే అది దాంట్లో అత్యధికంగా వీరి కృషి ఉందని కూడా సభాముఖంగా తెలుస్తున్నాను. నేను ఆ రోజు ప్రచారం చేసినప్పుడు కూడా ఇంతకుముందు చైర్మన్ వెంకటేశ్వర గారు చెప్పినట్టు ఫస్ట్ సంతకం నేను వెంకటేశ్వర గారికి సైన్ చేస్తానని చెప్పడం జరిగింది. ఏదైనా పోస్ట్ నామినేటెడ్ ఇస్తే వీరికే ఇస్తా అని చెప్పడం జరిగింది. నేను సంతోషంగా అదృష్టంగా భావిస్తున్న సుబ్రహ్మణ్యం స్వామి గతంలో సైతం దేవాలయ చైర్మన్ గా రేపాల వెంకటేశ్వర్లు కొనసాగి ఆలయ అభివృద్ధి కొరకు ఎంతగానో కృషి చేశారు. రెండోసారి ఆలయ చైర్మన్ గా నియమించడంతో తన బాధ్యతలు మరింతగా పెరిగాయని రేపాల వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. సంతోషకరమైన విషయం నా జీవితంలో రేపాల వెంకటేశ్వర్, ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, కష్టపడితే ఫలితం వస్తుంది, హార్డ్ వర్క్ ఈజ్ కీ టు సక్సెస్. కంటోన్మెంట్ ప్రజలకు తెలుసు, రేపాల వెంకటేశ్వర్ ఉంటే వాళ్ళకి తెలుసు కష్ట జీవి అని. ఇక ధర్మకర్తల విషయానికి వస్తే కంటోన్మెంట్ ప్రాంతాలకు చెందిన వారికి మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తలుగా అవకాశాన్ని కల్పించారు. అంబేద్కర్ నగర్ కు చెందిన నరసింహరావుకు తొలిసారి నామినేటెడ్ పదవి దక్కింది. సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ కు ప్రియ శిష్యుడిగా ఉన్న నరసింహరావు ఎన్నికల్లో శ్రీ గణేష్ గెలుపు కొరకు పనిచేయడంతో ముప్పిడి మధుకర్ విజ్ఞప్తి మేరకు నరసింహరావుకు అవకాశం దక్కింది. తనను ధర్మకర్తగా నియమించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు నరసింహరావు కృతజ్ఞతలు తెలిపారు. నాకు ఈ సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్లో అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్న వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక్కడ ప్రాంతానికి చెందిన రామ్మోహన్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష్మీనగర్ హనుమాన్ దేవాలయం, సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో ధర్మకర్తంగా కొనసాగారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తగా చోటును దక్కించుకోగలిగారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో వరుసగా రెండోసారి మోండా డివిజన్ కు చెందిన పద్మజకు అవకాశం దక్కింది. ఆధ్యాత్మిక భావాలు కలిగిన పద్మజకు స్నానం కల్పించాలని ఓ నాయకుడు చేసిన సిఫారసు మేరకు ఆమెకు అవకాశాన్ని కల్పించారు.
రెండవసారి తనకు స్వామివారి సేవ చేసుకునే అదృష్టం దక్కడం పట్ల పద్మజ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మూడవ వార్డు బాలన్రాయికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పరమేష్ కు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తగా చోటు లభించింది. సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్కు అనుచరుడుగా కొనసాగుతున్న పరమేష్ అపార అనుభవం కలిగిన నేతగా ఉన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ తనకు అవకాశం కల్పించడం పట్ల పరమేష్ కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్ బోర్డు మెంబర్గా అవకాశం ఇచ్చిన శ్రీ గణేష్ అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొదటిసారి నాకు పాలక మండలిలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కంటోన్మెంట్ 2వ వార్డు సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాలకు చెందిన కాంగ్రెస్ నాయకుడు బాలరాజ్ కు ధర్మకర్తగా స్థానాన్ని కల్పించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ గెలుపు కొరకు బీఆర్ఎస్ పార్టీని వీడి బాలరాజ్ ఆయన సోదరుడు నరేష్ తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరి శ్రీ గణేష్ గెలుపు కొరకు పనిచేశారు. నరేష్ విజ్ఞప్తితో బాలరాజుకు సమితి స్థానాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కల్పించారు. కంటోన్మెంట్ 5వ వార్డుకు చెందిన పిట్ల శ్రీనివాస్ ముదిరాజ్ కు పార్టీతో సంబంధం లేకుండా మొదటిసారి నామినేటెడ్ పదవి వరించింది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ పదవికి నాగేంద్ర యాదవ్ పోటీ పడగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. పిట్ల శ్రీనివాస్ తో పాటు పద్మజులకు చోటు కల్పించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేయడంతో నాగేంద్ర యాదవ్ త్యాగానికి ప్రతిఫలంగా వారిద్దరికి ధర్మకర్తలుగా అవకాశాన్ని కల్పించారు. తనకు మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తగా చోటు దక్కడం పట్ల శ్రీనివాస్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అన్నగారికి ఈ పదవి ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఆలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మ మరోసారి ఎక్స్ అఫిషియో సభ్యుడిగా నియమితులయ్యారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నూతన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఘన స్వాగతం పలికేలా ఫ్లెక్స్లను ఏర్పాటు చేసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చిన నూతన పాలక మండలి సభ్యులను అభినందించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్ పాల్గొని ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని తిలకించారు. ఆలయ అభివృద్ధి కొరకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, కంటోన్మెంట్ నియోజకవర్గానికి నిధులు కేటాయించి తన ప్రత్యేకతను చాటుకుంటానని దయానంద్ హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల జాతర ప్రారంభమైంది. ఎమ్మెల్యేగా శ్రీగణేష్ సిఫారసు చేసిన వారికి నామినేటెడ్ పదవుల్లో అవకాశం దక్కింది. పార్టీ కొరకు పనిచేసిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు నామినేటెడ్ పదవిలో అవకాశం కల్పిస్తానని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం రేపాల వెంకటేశ్వర్లు కోరిక తీర్చడం తనకెంతో సంతోషంగా ఉందంటూ శ్రీ గణేష్ ఆనందపడిపోయారు. మొహమాటం లేకుండా మైకు పట్టి ఏకధాటిగా ప్రసంగాలతో రేపాల వెంకటేశ్వర్లు ఎంతో మంది హేళన చేసినప్పటికీ ఆయనలో ఉన్న పట్టుదల, కృషి మరోసారి చైర్మన్ గా అవకాశం కల్పించేలా చేసింది. కల్లా కపటం తెలియని రేపాల వెంకటేశ్వర్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో మొదటిసారి నామినేటెడ్ చైర్మన్ పోస్టును దక్కించుకున్న ఘనత రేపాలకే దక్కింది. అందరి మంచి కోరుకునే నాయకుడు, కష్టపడి పనిచేసే వారిని గుర్తించి సరైన గుర్తింపును అందిస్తున్న డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి కృతజ్ఞతలు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తగా నియమించిన శ్రీ గణేష్ గారికి ఎల్లవేళలా రుణపడి ఉంటా. శనివారం జరిగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకల్లో పాల్గొని విజయవంతం చేద్దాం. పూజా కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తులకు, ప్రజా ప్రతినిధులకు స్వాగతం, సుస్వాగతం. పిట్ల శ్రీనివాస్ ముదిరాజ్, మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్త. మీరు కార్పొరేటర్, ప్రోటోకాల్లో మీరు ముందు అంటూ ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ అందించారు. ఇది పార్టీ కార్యక్రమ అభివృద్ధి కార్యక్రమమా అని ప్రశ్నించేలోపే కాంగ్రెస్ నేతలు ఇదిగో మీ కుర్చీ అంటూ ఆమెకు ప్రత్యేకంగా కుర్చీ అందించేశారు. తమ సమస్యలు పట్టించుకోండి అంటూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రం అందిస్తుంటే నేను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేను, డివిజన్ కు కార్పొరేటర్ గా ఆవిడ ఉన్నారంటూ ప్రోటోకాల్ ప్రకారం ఆమెకు ముందు అంటూ ఆవిడకు చెప్పండి అంటూ ఎమ్మెల్యే ప్రోటోకాల్ పై చెలోక్తులు విసిరగా కాంగ్రెస్ నేతలంతా కలిసి కార్పొరేటర్ ను ర్యాగింగ్ చేసినంత పనిచేశారు. ఒంటరైన మహిళా కార్పొరేటర్ ఎమ్మెల్యేకు సమాధానం ఇవ్వలేకపోయినా పోటీ పడుతున్న కాంగ్రెస్ నేతలకు మాత్రం అవును నా వంతు ప్రయత్నం చేస్తా అంటూ దీటుగానే సమాధానం ఇవ్వగా నాటి రగడకు నేటి ప్రతీకార చర్యలు సాగింది బోర్వెల్ ప్రారంభోత్సవ కార్యక్రమం. మనం మన గురించి జీవిస్తే మనలో మన ఇంటికే పరిమితం అవుతాం. జనం గురించి జీవిస్తే జనం హృదయం ఉంటుంది. ఏళ్లనాటి నుంచి వారి ఎదురుచూపులు 3 సమస్యలపైన.
మొదటిది బోర్వెల్ నీటి సరఫరా కాగా బోర్వేస్లో నీరు రాకపోవడంతో మొదట ఫెయిల్యూర్ అయింది. రెండోది ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కాగా మూడోది మధ్యలోనే ఆగిపోయిన బిల్డింగ్ నిర్మాణం. ఈ సమస్యలను పరిష్కరించేందుకు అలసి సొలసి కొందరు రిటైర్మెంట్ కూడా తీసుకుంటే ఇన్నాళ్లకు బోర్వెల్ ఏర్పాటుకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ చొరవతో మరోసారి బోర్వెల్ పనులకు మోక్షం దక్కింది. దీంతో మారేడుపల్లిలోని ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో ఈరోజు బోర్వెల్ పనులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. మొదటగా అంబేద్కర్ చిత్రపటానికి ఘన నివాళులర్పించిన అనంతరం తనదైన స్టైల్లో అంబేద్కర్ గురించి ఆయన చెప్పిన సత్యం అందరినీ ఆలోచింపజేయగా ఇక ఆయన చెప్పిన కొటేషన్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంబేద్కర్ విగ్రహానికి నివాళులనంతరం ఇక ఫోటోగ్రాఫ్ ప్రకారం కార్పొరేటర్ ముందు అంటూ చెలోక్తులు విసురుతూ బోల్ వరకు ప్రత్యేక పూజలు నిర్వహించినా ఈసారైనా తమ చేతి సెలవుతో తప్పక నీళ్లు రావాలంటూ ప్రార్థించి మిషన్ స్టార్ట్ చేసి పనులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ చొరవతోనే బోర్వెల్ పనులు జరుగుతున్నాయని, ఒక్కసారి వినతి చెప్పిన వెంటనే స్పందించి పనులు చేయడంతో పాటు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా రాబో రోజుల్లో రాబోతుందని, అందుకు కర్త క్రియగా ఎమ్మెల్యే గారు ఉన్నారు. కోరిన వెంటనే సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని, త్వరలో పనులు జరుగుతాయంటూ పాలిటెక్నిక్ కాలేజీ ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ వినోద్, రిటైర్డ్ ప్రిన్సిపల్ నర్సయ్య గౌడ్, లెక్చరర్లు విష్ణుప్రియ, వినోద్, లలిత, నరసింహరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు పెట్టవద్దని కూడా గత 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తే అన్నగారు వచ్చిన తర్వాతనే లెటర్ ఇచ్చాము. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను రిప్రజెంటేషన్ ఇస్తే అంత జాగా ఏడుందని అడిగారు. స్వామి అంత జాగా ఏడుంది అనగానే మన పార్టీ ఉందంటే ఉన్న అనగానే ఇమీడియట్ గా అడ్మినిస్ట్రేటివ్ సార్ ఇచ్చి ఇక్కడ కాలేజ్ వస్తాడు చూడంగానే తర్వాత అంతా ప్రాసెస్ అయ్యి ఒక స్టేజ్కి వచ్చింది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో మన పిల్లలంతా ఇక్కడే చదువుకుంటారు. ఇక శుభం కార్డు వేసే సమయానికి కార్యాలయంలో నేతల మధ్య చర్చ కాస్త కార్పొరేటర్ కొంత దీపిక మీద నాడు జరిగిన మాటల యుద్ధానికి రివెంజ్ తీసుకున్నట్లుగా మారింది. కార్పొరేటర్ ఎంట్రీ ఇచ్చే సమయానికి కుర్చీ కనిపించకపోగా కాంగ్రెస్ నేతలే కుర్చీలో ఆక్రమించి ఉండడంతో ఆమె ఇదేనా ప్రోటోకాల్ అని ప్రశ్నించే సమయానికి వెంటనే కుర్చీ వేసి ప్రోటోకాల్ సరిపోతుందా అంటూ మహిళా నేతలు ప్రశ్నిస్తే ఇది మా కార్యక్రమం అంటూ పక్కనున్న నేతలు చురకలింటించే పనులు పడ్డారు. ఇంతలో సమస్యలు లెక్చరర్లు తెలియజేస్తుంటే స్థానిక కార్పొరేటర్ గా కొంత దీపిక ఉన్నారా, ఆవిడ తర్వాత మేమంటూ ఆవిడకు చెప్పండి సమస్యలు, ఆవిడే పరిష్కరిస్తారంటూ ఎమ్మెల్యే చురకలంటించగా నా చేతిలో అయ్యే పనులు తప్పక నేనే చేస్తానంటూ కార్పొరేటర్ ధీటుగానే సమాధానం ఇవ్వడంతో పాటు మాటకు మాటగా ర్యాగింగ్ చేస్తున్న కాంగ్రెస్ నేతలకు నేను కార్పొరేటర్ని, నాకు అవకాశం వస్తుంది అన్నట్లుగా ప్రతిఘటించడం విశేషం. కార్యక్రమంలో సంకి రవీందర్, చిరబెన బద్రీనాథ్ యాదవ్, ముప్పిడి మధుకర్, వైశాలి, బలవంత్ రెడ్డి, అజయ్ వేణుగోపాల్ రెడ్డి, పెద్దల నరసింహ, రంగ రవీంద్ర గుప్తాతో పాటు పలువురు పాల్గొన్నారు. ఎంట్రీ బోర్వెల్ ప్రారంభోత్సవంలో ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా కార్పొరేటర్ కు ఈ రోజు పెద్దపీట వేశారు. ప్రతి చోట ప్రోటోకాల్ అంటూ ఆవిడనే ముందు పిలుస్తున్నారు అనుకుంటే చివర్ల మాత్రం వారు ఒత్తి పలికేది అంతా ఆఫీస్ కార్యాలయంలో మాటలతో తీర్చుకోగా నేనేమి తక్కువ కాదంటూ ఒంటరిగా ఉన్న కార్పొరేటర్ మాత్రం అధైర్యపడకుండా అదే రీతిలో సమాధానం చెప్పగా ప్రోటోకాల్ వారు మాత్రం నేడు మహిళా నేతలు వర్సెస్ దీపిక అన్నట్లుగా మారడం విశేషం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తగా రెండోసారి అవకాశం కల్పించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి దేవాదాయ శాఖ అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ స్వామివారి అనుగ్రహం కంటోన్మెంట్ ప్రజలపై ఎల్లవెల్లలా ఉండాలని వేడుకుంటూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేద్దాం. పద్మజ, మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్త. గులాబీ నేతలు బందీలుగా మారిపోయారు. 4 గోడల మధ్య నిర్బంధంలో ఉండిపోయారు. అడుగు తీసి అడుగు బయట పెట్టకుండా పోలీసులు ఇంటి ముందే తచ్చడగా ఇక ఎటువా వెళ్లలేక నేటి అన్ని కార్యక్రమాలకు సెలవు ప్రకటించేశారు. అంబేద్కర్ వర్ధంతిని సైతం నిర్వహించలేని స్థితిలో నేతలు బందీలుగా మారిపోతే ఇదెక్కడి పాలన అంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. లష్కర్ మాజీ మంత్రులతో పాటు కార్పొరేటర్లు ముఖ్య నేతలతో నేడు తమ ఇంటికే పరిమితమయ్యారు. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతాను, ఇవాళ మీరు నిర్బంధిస్తున్నది, అణిచివేస్తున్నది మమ్మల్ని కాదు, భారత రాష్ట్ర సమితి నాయకులను కాదు, మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వాళ్ళని కాదు, మీరు నిర్బంధిస్తున్నది ఆ 125 ఫీట్ల ఎత్తున ఈరోజు మొత్తం హైదరాబాద్ను మొత్తం భారతదేశానికి స్ఫూర్తినిచ్చే విధంగా అక్కడ నిలుచొని ఉన్న మహానుభావుడు అంబేద్కర్ గారిని మీరు నిర్బంధిస్తా ఉన్నారు. కంటోన్మెంట్ మారేడుపల్లిలోని మాజీ మంత్రి తలసాని నివాసంపై ఉదయం నుంచే పోలీసులు నిఘా పెట్టారు. తలసాని ప్రస్తుతం ఇక్కడ నివాసంలో లేకపోయినప్పటికీ పోలీసులు మాత్రం ఇంటి చుట్టూ తచ్చాడుతూ హౌస్ అరెస్ట్ అంటూ అక్కడే కూర్చుండిపోగా ఆయన ఏ నివాసం నుండి బయటకు వస్తారో తెలియక ఆయన నివాసం ఉండే మారేడుపల్లితో పాటు జూబ్లీహిల్స్ నివాసాల వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇంటి నుంచి బయటకు వస్తే ఆయనను బందీగా చేసేందుకు సిద్ధం కాగా ఇక ఆయన మాత్రం వారి ఎంట్రీతో నివాసం నుంచి బయటికి రాలేదు.
బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి దంపతులను ఉదయాన్నే పోలీసులు హౌస్ అరెస్ట్ చేయగా ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దంటూ వారింటి ముందే కూర్చోవడంతో ఇక ఇల్లు విడిచి బయటికి రాలేక కనీసం అంబేద్కర్ వర్ధంతి వేడుకల్లో కూడా పాల్గొనలేకుండా ఉండిపోగా పోలీసుల ఎంట్రీతో నేటి అన్ని కార్యక్రమాలను తలసాని వాయిదా వేసుకున్నారు. మౌంటా డివిజన్ టకారా బస్తీలో మాజీ మంత్రి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు నివాసాన్ని ఉదయాన్నే పోలీసులు మోహరించగా ఇక పరిస్థితి ముందే పసిగట్టిన పజ్జన్న ఇంటి నుంచి అడుగు బయటకు వేయలేదు. ఇంట్లో నిన్నటి రోజున శుభకార్యం ఉండడంతో ఇక ఈ రోజు రెస్ట్ లోనే ఉన్నారు. నేడు మాత్రం అడుగు బయటకు వేయకపోగా ఇక ఎటు వెళ్లేది లేదంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఉదయాన్నే పోలీసుల ఎంట్రీతో అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్ దంపతులు షాక్ కాగా ఇక నేడు పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని నచ్చజెప్పినా ఉన్నతాధికారుల ఆదేశాలతో హౌస్ అరెస్ట్ చేస్తున్నామంటూ ప్రకటించడంతో ఇక చేసేదేం లేక పోలీసుల తీరుపై కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కనీసం అంబేద్కర్ వర్ధంతి వేడుకలకు కూడా హాజరు కాకుండా నిర్బంధించడం సరికాదంటూ లింగాన్ని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్ దంపతులు తెలిపారు. సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమను చిలకలగూడ పోలీసులు ఉదయాన్నే నిర్బంధించి హౌస్ అరెస్ట్ అంటూ తెలియజేయగా ఇక చేసేదేమి లేక మహిళా కార్పొరేటర్లు నేడు ఇంట్లోనే ఉండిపోయారు. అందరు కార్పొరేటర్ల దగ్గరికి 9 గంటలకు 10 గంటలకు పోతే నా దగ్గర 3 గంటలకే వచ్చున్నారు. కౌశిక్ రెడ్డి అరెస్టుతో పాటు నిన్నటి రోజున అరెస్టులపై హైడ్రామా సాగిన నేపథ్యంలో హరీష్ రావుతో పాటు పలువురిని అదుపులో తీసుకుని రాత్రి సమయంలో ఉదయం ట్యాంక్ మండపై నిరసన తెలిపేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్న సమాచారంతో ముందస్తు అరెస్టుతో గులాబీ దళాన్ని నిర్బంధించగా కేసీఆర్ కట్టిన సెక్రటరియట్లోనే ఉంటూ కట్టించిన అంబేద్కర్ విగ్రహానికి కనీసం సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించకపోగా తమకు కూడా అవకాశం ఇవ్వకపోవడం దారుణమంటూ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. తన వెన్నంటి ఉంటూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తగా నియమించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి కృతజ్ఞతలు. మీ సహాయ సహకారాలు ఎల్లవెల్లలా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలకు అందరూ ఆహ్వానితులే. పరమేష్, మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్త. రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు. అంటరానితనం నిర్మూలన కొరకు కృషి చేసిన మహనీయుడికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా అంబేద్కర్ స్టాచ్యూలకు చిత్రపటాలకు ఘన నివాళులర్పించారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలను వార్డుల వారీగా పార్టీలకు అతీతంగా నాయకులు నిర్వహించి అంబేద్కర్ నినాదాలతో మార్మర్పించారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా జరిగిన కార్యక్రమాలను ఓసారి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఫలితంగానే భారతదేశంలో దళితకు సమాన హక్కులు లభించాయని, దళిత బహుజనుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగడం జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. కంటోన్మెంట్ 4వ వార్డు పికెట్ బాబు జగజీవన్ రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని బీజేఆర్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మహనీయుల విగ్రహాలకు పూలమాలతో ఘన నివాళులర్పించారు. శ్రీ గణేష్ వెంట 4వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కంటోన్మెంట్ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డు పికెట్ చౌరస్తాలోని బాబు జగజీవన్ రావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని బీజేఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. కంటోన్మెంట్ నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చి బాబు జగజీవన్ రావు అంబేద్కర్ విగ్రహాలను భారీ పూలమాలలతో నివాళులర్పించి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. వర్ధంతి కార్యక్రమంలో భాగంగా బీజేఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సాయి కుమార్, క్రొట్టెల సునీల్ మాదిక, ఎల్ ఆనంద్, భాస్కర్, సతీష్, హరిప్రసాద్, సాయి కుమార్, శ్రీరామానంద్, వెంకటరఘు, వసంత్, రాజు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. కంటెస్టెంట్ ఎమ్మెల్యే టిఎన్ వంశతిలక్ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాలకు ఘన నివాళులర్పించారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ గా అవకాశం కల్పించిన డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న పాలక మండలి సభ్యులకు కృతజ్ఞతలు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే షష్ఠి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించి విజయవంతం చేద్దాం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలకు హాజరవుతున్న ప్రజా ప్రతినిధులకు, భక్తులకు స్వాగతం, సుస్వాగతం. రేపాల వెంకటేశ్వర్లు, మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్.
నిరుపేదల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాజ్యాంగాన్ని రచించి అందరినీ సమాన ప్రాధాన్యత కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ తెలియజేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని పలుచోట్ల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులను జంపన్న అర్పించారు. బోయిన్పల్లి చౌరస్తా బాపూజీ నగర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహాల వద్ద తన టీంతో కలిసి నివాళులు అర్పించడంతో పాటు దళితుల సామాజిక రాజకీయ హక్కుల కోసం ఆయన చేసిన కృషి మరువలేందంటూ జంపన్న తెలియజేశారు. కార్యక్రమంలో ముప్పిడి మధుకర్, అజిత్, కళ్యాణ్, వరప్రసాద్, రామారావు, నరసింహ, బీజేపీ శంకర్, అరుణ్ యాదవ్, పవన్, సాయిబాబా యాదవ్, మధు, వరదారాణి, మౌలాతో పాటు పలువురు పాల్గొన్నారు. తన టీంను వెంటేసుకుని పలుచోట్ల రాజ్యాంగ సృష్టికర్త బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు ఆయన అందించిన స్ఫూర్తితో ముందుకు సాగుతామంటూ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ తెలిపారు. అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకుని పలుచోట్ల జరిగిన అంబేద్కర్ వర్ధంతి వేడుకలో గజ్జల నగేష్ తన టీంతో కలిసి పాల్గొన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ ఆహ్వానంతో వారి సారథ్యంలో పికెట్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్నారు. అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రావుల సతీష్, శేఖర్, సురేష్, విజయ్, భారత్, ఆనంద్, యాదగిరి, శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు. బోయిన్పల్లి క్రాస్ రోడ్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి ఘన నివాళులర్పించారు. ఒకటో పాటు బీఆర్ఎస్ నేతలు అంబేద్కర్ అభిమానులతో కలిసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని తెలియజేస్తూ వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన సేవలు తెలియజేస్తూ వేడుకలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఫౌండర్ అశోక్, స్థానిక నేతలు నరసింహారావు, హసీన్ ఖాన్, మీనా, భాస్కర్, పద్మ, బాబురావుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఆ నేత ఈ నేత కాదు, అంబేద్కర్ ముందు మనమంతా సమానమే అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ పలుచోట్ల జరిగిన అంబేద్కర్ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా బోయిన్పల్లి చౌరస్తా పికెట్ తో పాటు పలుచోట్ల అంబేద్కర్ విగ్రహాలకు ఘన నివాళులు అర్పించడంతో పాటు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. దళిత జాతి అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని తెలియజేయడంతో పాటు అందరికీ సమానావకాశాలు కల్పించిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అంటూ మధుకర్ తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెంట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవంతో పాటు పలు కార్యక్రమాల్లో ముప్పిడి మధుకర్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ చెల్లమ్మ కదం తొక్కారు. చాలా రోజుల తర్వాత తన వార్డులో తన టీంను వెంట వేసుకుని పలు చోట్ల అంబేద్కర్ వేడుకల్లో బోర్డు మాజీ సభ్యురాలు నళిని వెంకట్రావు పాల్గొన్నారు. 4వ వార్డు పికెట్లో జరిగిన అంబేద్కర్ వర్ధంతి వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి ఘన నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాలు అణచివేయబడకుండా రాజ్యాంగంతో సమాన హక్కులు కల్పించిన దేవుడు అంబేద్కర్ అంటూ తెలియజేశారు. కార్యక్రమంలో పనస శ్రీకాంత్, సంకీ రవీందర్, నవీన్, శ్రీశైలం, ఆనంద్, సత్యనారాయణ, జగదీష్, రాములతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో పలు చోట్ల జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకల్లో బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులోని అన్నానగర్, రసూల్పురాలో గల అంబేద్కర్ విగ్రహాలకు తన టీంతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడంతో పాటు రాజ్యాంగం రచించి అందరికీ సమాన హక్కులు కల్పించిన మహాత్ముడు అంబేద్కర్ అంటూ టిఎన్ శ్రీనివాస్ తెలియజేశారు. కార్యక్రమంలో కుమార్, దేవులపల్లి శ్రీనివాస్, నరసింహ, శ్యామరెడ్డి, ప్రవీణ్ తో పాటు పలువురు పాల్గొనగా అన్నానగర్ లో పొన్నాల బాబు, కంగల్ చౌరస్తాలో అబ్దుల్ వాహెద్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. బుజ్జమ్మ నాయకుడు, బీఎస్పీ నాయకుడు డప్పుల శేఖర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ 7వ వార్డులో శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ రాజేందర్ తో పాటు పలువురు పాల్గొని ఘన నివాళులర్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో అంతా కలిసి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు మరవలేనివంటూ తెలియజేశారు. కార్యక్రమంలో చైర్మన్ జయప్రకాష్, ప్రెసిడెంట్ మల్లేష్, ఉపాధ్యక్షుడు సిల్లాన్, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్, సెక్రటరీ రాజేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సత్యం, కోశాధికారులు నాగరాజ్, దేవేందర్, అడ్వైజర్ నరసింహ, జాయింట్ సెక్రటరీ వినీత, మెంబర్లు నీతా, సిల్లాన్, అరుణ, నర్సింగ్రావు, శ్రీకాంత్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ లో మడ్ఫోర్డ్ అంబేద్కర్ హార్ట్స్ లో గల అంబేద్కర్ విగ్రహానికి స్థానికులు ఘన నివాళులర్పించారు. ప్రజా చైతన్య అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించడంతో పాటు రాజ్యాంగ సృష్టికర్తకు ఇవే మా నివాళులు అంటూ తెలియజేశారు. వర్ధంతిని పురస్కరించుకుని అంబేద్కర్ హార్ట్స్ వాసులంతా ఒకటిగా వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో సాంబా, అశోక్, వెంకట్, రాములు, సాయిదేవ్,
సందీప్ రంగప్పతో పాటు పలువురు పాల్గొన్నారు. అంబేద్కర్ అంటే ఆ యువ నాయకులకు ఎక్కడా లేని అభిమానం. అంబేద్కర్ జయంతినా వర్ధంతినా తమ బస్తీలో పెద్ద ఎత్తున నిర్వహించి అంబేద్కర్ పై ఉన్న అభిమానాన్ని జోడీ బ్రదర్స్ చాటుకుంటున్నారు. మొన్న డివిజన్ అంబేద్కర్ నగర్ లో జోడీ బ్రదర్స్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి ఘననివాళులర్పించి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆనంద్, సునీల్, సాయి కిరణ్, శత్రు, శేఖర్, రోషన్, హరి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. కంటైన్మెంట్ 4వ వార్డులో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పనస సంతోష్ సుడిగాలి పర్యటన చేస్తూ పలుచోట్ల అంబేద్కర్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను ప్రశంసించారు. పికెట్ చౌరస్తాలో అంబేద్కర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. గాంధీ కాలనీలో అధ్యక్షురాలు సురేఖ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు. పనస సంతోష్, టిఎన్ శ్రీనివాసులతో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ తన టీం సభ్యులతో కలిసి 4వ వార్డులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. పికెట్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం అంబేద్కర్ జ్ఞాపకాలు ఉంటాయని ఏఎల్ ఆనంద్ అన్నారు. కంటోన్మెంట్ 2, 3వ వార్డులో సుడిగాలి పర్యటన చేసి బోయిన్పల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మొప్పిడి గోపాల్ తన అనుచరవర్గంతో కలిసి 10 చోట్ల నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. నాడు అంబేద్కర్ స్టాచ్యూల ఏర్పాటు కొరకు ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ శిలాఫలకాలను చూసుకుంటూ మొప్పిడి గోపాల్ సంతోషపడ్డారు. బాలంరాజ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. దర్గా రవి, నరేష్, గజల గోపాల్, సతీష్, జిలాని మహేష్, లక్ష్మి, శోభా, రాములు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దొడ్డు సత్యనారాయణ పికెట్ చౌరస్తాలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చేలా యువత ముందుకు సాగాలని సూచించారు. సీనియర్ నాయకులతో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో శాంసన్ రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి 10 చోట్ల నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. రాజ్యాంగాన్ని రచించి అంటరానితనాన్ని రూపుమాపిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. కార్యక్రమంలో శ్రీహరి, యాదగిరి, హైదర్, యూసఫ్ బాను, స్వాతి, నర్సింగ్ తదితరులు శాంసన్ రాజు వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు రసూల్పుర అంబేద్కర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వినోద్ పలుచోట్ల నిర్వహించిన కార్యక్రమంలో తన అనుచరవర్గంతో కలిసి పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ అంబేద్కర్ స్టాచ్యూలకు ఘన నివాళులర్పించారు. వినోద్ టీం సభ్యులు అష్రఫ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్ లో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా జాయింట్ ప్రెసిడెంట్ వైశాల్ని పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ సేవలను కొనియాడారు. అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఆమె సూచించారు. కంటోన్మెంట్ 2వ వార్డులో కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర పెరుమాళ దేవస్థానం ధర్మకర్త నరేష్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంజనేయులు, లాలయ్య, శ్రేణు తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం బోయిన్పల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న స్టాచ్యూ వద్ద అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఎంఆర్పీఎస్ నాయకులు ఇటుక శ్రీకృష్ణ మాదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బోయిన్పల్లి మార్కెట్ అధికారుల తీరుపై మండిపడ్డారు. బోయిన్పల్లి మార్కెట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో కొనసాగుతుందని, కనీసం అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మార్కెట్ అధికారులు శుభ్రం చేయలేదని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహనీయుడు వర్ధంతి జయంతి వేడుకల సమయంలో అంబేద్కర్ స్టాచ్యూని శుభ్రం చేసి పూలమాలతో అలంకరించాల్సి ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల శ్రీకృష్ణ మాదిగ మండిపడ్డారు. మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. మధుకర్ మాదిగ, గోపి మాదిగ, అజిత్, కళ్యాణ్, నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 8వ వార్డులో మహాపరినిర్వాణ్ దివస్ ను పురస్కరించుకుని ఘనంగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. సాధనా మందిర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక నాయకులు నిర్వహించారు. అంబేద్కర్ సేవలను కొనియాడుతూ ఆయన స్టాచ్యూకి ఘన నివాళులర్పించారు. పిడి అశోక్, బిఎన్ పృథ్వీరాజ్, రమేష్ రాజ్, రవికుమార్, నరసింహారావు, రాజు, జయేష్, శ్యామ్, తులసీదాస్, ప్రకాష్, రాజు, రాఘస్వామి, శ్రీనివాస్, మురళీధర్, ఉదయ్, ప్రకాష్, రామన్ వారితో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు మడ్ఫోర్ట్ లో అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి జయభీం నినాదాలతో మారుమ్రోగించారు. రాకేష్ మాదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వంశీ, ప్రవీణ్, ప్రభాకర్, పవన్ తదితరులు పాల్గొన్నారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. కంటోన్మెంట్కు చెందిన నాయకులంతా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి తరలివచ్చారు. నూతనంగా కొలువైన పాలక మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపేందుకు వారి అనుచరులు, అభిమానులు, కాలనీ, బస్తీవాసులు తరలివచ్చి శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుండటంతో
మొదటిసారి నామినేటెడ్ పదవుల ప్రమాణ స్వీకారం కావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావడంతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థాన ప్రాంగణం కిక్కిసిపోయింది. ప్రమాణ స్వీకారం అనంతరం ధర్మకర్తలను సన్మానించేందుకు పోటీ పడ్డారు. వాట్లవాడిగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులంతా శుభాకాంక్షలు తెలుపుతూ సత్కారాలతో ముంచెత్తారు. మోండా డివిజన్ నుంచి చిర్రబైన కుటుంబకులు పోటీ పడుతూ మరీ ఎమ్మెల్యే శ్రీగణేష్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈవో అరుణ అత్యుత్సాహంగా అక్కడున్న పార్టీ శ్రేణులను గందరగోళానికి గురి చేసింది. చిర్రబైన వైష్ణవిని కార్యక్రమం మధ్యలో ఘనంగా సన్మానించి చీరను బహుకరించడంతో అందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు. అక్కడే ఉన్న ఆశావాహ నేత సంతోష్ యాదవ్, బద్రీని యాదవ్లు సైతం ఎందుకు సన్మానించారో తెలియక అయోమయానికి గురయ్యారు. అయితే ఎమ్మెల్యే శ్రీగణేష్ కూతురుగా భావించిన ఈవో అరుణ వైష్ణవి సన్మానించేందుకు ఆలయ అర్చకులకు ఆదేశాలు ఇవ్వడంతో ఈవో మాటతో అర్చకులు సైతం వేద మంత్రాలు చదివి ఆమెను సన్మానాలతో ముంచెత్తారు. అర్చకులు రాజేశ్వర శర్మ, యుగేంద్ర, శ్రీవత్సవ, ఆనంద్ పంతులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. రాజేశ్వర శర్మ పరిస్థితిని అంచనా వేసి స్టేజిపై కూర్చున్న సంతోష్ యాదవ్, బద్రీని యాదవ్లకు సైతం సెలవుతో సత్కరించి పూలమాలలు వేసి వారిని గౌరవించారు. ఎమ్మెల్యే సైతం ఈవోతో జరిగిన సంభాషణలు సభాముఖంగా తెలియజేసి వైష్ణవి తన కూతురు లాంటిదని చెప్తూ అక్కడి పరిస్థితులను చక్కదిద్దారు. రేపాల వెంకటేశ్వర్లకు సన్మానం చేసేందుకు వాసవినగర్ వాసులతో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారు క్యూ కట్టి అభినందనలతో ముంచెత్తి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. బద్రీ యాదవ్ గారికి, సంతోష్ యాదవ్ గారికి, యాదవ్ల ఇంకొక యాదవ్ అయిన మా బిడ్డ వైష్ణవి యాదవ్ గారికి ఇప్పుడే పూజ చేస్తున్నప్పుడు అమ్మవారు అన్నారు, మా మీ కూతురు అంటే మా కూతురే అని చెప్పారు. అందుకే మా బిడ్డ వైష్ణవి యాదవ్ గారికి, ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులకి, విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీగా ఆది సందీప్ యాదవ్ విజయకేతనం ఎగురవేశారు. 1943 ఓట్లతో విజయ టంకాను మోగించగా 500కు పైగా ఓట్లతో ప్రత్యర్థి శ్రవణ్పై విజయం సాధించారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తో పాటు పలువురు సందీప్ యాదవ్ ను అభినందించగా కార్యకర్తలు, నేతల కోలాహలం మధ్య వారి శుభాకాంక్షలు అందుకుంటూ సంబరాలను నిర్వహించారు. ఈసారి గెలుపు అందుకోవాలని, మంచి గుర్తింపును దక్కించుకుంటూ సందీప్ చేసిన ప్రయత్నానికి అంతా మద్దతు తెలపగా పార్టీ తనకు అందించిన బాధ్యతను శిరసావహించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారంటూ సందీప్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా సందీప్ కుటుంబ సభ్యులతో పాటు ఆయన తోటి మిత్రులు, నేతలు ఆయనకు స్వీట్స్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా ఎయిర్ షోను సైతం చేపట్టనుండగా ఈ రోజు బేగంపేట నుంచి ట్రయల్ రన్ ను నిర్వహించారు. బేగంపేట నుంచి ట్యాంక్ బండ్ వరకు ట్రయల్ రన్ చేస్తూ జెట్ విమానాలు ఆకాశంలో పరుగులు పెట్టగా కలర్స్ తో పాటు పొగలు వెదజల్లుతూ విన్యాసాలు నిర్వహించారు. ఒక్కసారిగా జెట్ విమానాలు ఆకాశంలో పరుగులు పెట్టడంతో అంతా ఏం జరుగుతుందో అర్థం కాక విన్యాసాలు చూస్తూ ఉండిపోగా చివరికి ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఎల్లుండి జరగబోయే కార్యక్రమానికి ట్రయల్ రన్ గా తేలింది. సరూర్నగర్ స్టేడియంలో జరిగే బీజేపీ బహిరంగ సభకు అందరూ హాజరు కావాలంటూ కార్పొరేటర్ కొంతం దీప్కా నరేష్ పిలుపునిచ్చారు. 6 అబద్దాలు 66 మోసాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ఏర్పాటు చేస్తున్న సభలో అందరూ పాల్గొనాలంటూ ఎంపీ ఈటెల తెలియజేయగా నేడు సరూర్నగర్ స్టేడియంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని నివాళులను అర్పించి అనంతరం ఏర్పాట్లను పరిశీలించారు. నగరంలోని ముఖ్య నేతలంతా కార్యక్రమంలో హాజరు కాగా మోండా డివిజన్ నుంచి బీజేపీ కార్యకర్తలు, నేతలు రేపు జరిగే సభకు తరలి రావాలంటూ కార్పొరేటర్ కొంత దీప్కా నరేష్ కోరారు. కంటోన్మెంట్ లో టీడీపీ నేతలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. సభ్యత్వ నమోదులో భాగంగా ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ గొప్పతనం తెలియజేస్తూ సభ్యత్వం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తూ వారి చేత సభ్యత్వాలను నమోదు చేస్తున్నారు. 5వ వార్డు సంజీవయ్య నగర్ లో కంటోన్మెంట్ అడాక్ కమిటీ సభ్యులు జె నరసింహరావు ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదును నిర్వహించారు. టీడీపీ నేతలు అనురాధ, అశోక్ యాదవ్ తో పాటు పలువురు సభ్యత్వ నమోదులో పాల్గొనగా 40 మందితో నేడు సభ్యత్వాలు నమోదు చేయించారు. క్యాథలిక్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనవలసిందిగా ఎమ్మెల్యే శ్రీగణేష్ కు కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందించారు. క్యాథలిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ ఫార్మసీ కాలేజ్ ఆడిటోరియంలో ఈ వేడుకలను నిర్వహించేందుకు సిద్ధంగా స్థానిక ఎమ్మెల్యేగా తమ అభిమాన నేతకు ముందుకు ఆహ్వాన పత్రికను క్యాథలిక్ అసోసియేషన్ సభ్యులు అందించారు. వారి ఆహ్వానంతో తప్పక కార్యక్రమానికి హాజరవుతానంటూ ఆయన హామీ అందించారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ జాన్ బాస్కో, యాంథోనీ జోసెఫ్, రజనీకాంత్, డెంజల్, అగస్టిన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ నుంచి ప్రారంభమైన శబరిమల స్వాముల పాదయాత్ర 35వ రోజుకు చేరింది.
రాష్ట్రాలు దాటుతూ గడలూరుకు హరిహరపుత్ర అయ్యప్ప స్వాముల పాదయాత్ర చేరగా మార్గ మధ్యలో భక్తులు ఏర్పాటు చేసిన భిక్షను అందుకుంటూ దారిలో వచ్చే ఆలయాల్లో సెదతీరుతూ పాదయాత్రను కొనసాగించారు. చిన్నబండూరు నుంచి గడలూరు వరకు 35 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి చివరికి రాత్రి సమయానికి వారు అందుకున్న గమ్యస్థానం చేరగా పెట్ల ఆనంద్ కుమార్, సునీత కుటుంబ సభ్యులు అన్నదానం చేయగా పెట్ల అశోక్ కుమార్, లలిత, అలేఖ్య, షణ్ముఖ కుటుంబ సభ్యులు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.